నీకు విషయం చెప్దామని వచ్చాను. మన మధ్య శపథాలు అబద్ధాలు ఇవేమొద్దు. మ్యాటర్ ఏంటంటే నువ్వు కాసేపట్లో గుడికి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళాలనే గింజుకుంటావు. నేను వెళ్ళనని చెప్పాను కదా, ఎందుకు వెళ్తాను? చచ్చినా రాను. హే, గబుక్కున అలాంటి మాట మాట్లాడకూడదమ్మా. మీ అక్క అలియాస్ అందగత్తె శ్రీవల్లి చచ్చినా వెళ్ళవా? గుండాగినంత పనైంది కదూ. నిజంగా శ్రీవల్లి ప్రాణం పోయిందనుకున్నావా? కానీ తను గుడికెళ్ళింది. గుడికా? గుడికి ఎందుకు వెళ్ళింది బావా? ఏమైంది? అబ్బా, హాస్పిటల్కి వెళ్ళిందంటే కంగారు పడాలి, కానీ గుడికి వెళ్ళింది అనగానే కంగారు పడ్డావు చూడు. ఈ ఎక్స్ప్రెషన్ నాకు బాగా నచ్చింది నాగవల్లి. ఎందుకంటే గుడిలో భగవంతుడే కాదు, భయం కూడా ఉంటుందని నిన్ను చూస్తే తెలుస్తుంది. నిజంగా భయపడాల్సిన విషయమే. పాపం నాజూకైన మనిషి శ్రీవల్లి కాళ్ళు నిప్పుల మీద పడితే కాలిపోతాయి కదా. మా అక్క నిప్పులెందుకు తొక్కుతుంది? ఏమైంది బావా? చెప్పు బావా, ఏమైంది? నాగవల్లి, ఏమైంది? ఎందుకు అలా కంగారు పడుతున్నావు? అత్తయ్య, నేను అర్జెంటుగా గుడికెళ్ళాలి అత్తయ్య. శ్రీవల్లి అక్క నిప్పుల మీద నడుస్తుందంట అత్తయ్య. అయ్యో రామ్మా, ఎందుకని? ఏదో దోషం అంటమ్మా. అస్తమానం పెళ్లి సంబంధాలు చూసుకోవడం, అవి క్యాన్సిల్ అయిపోవడం జరుగుతున్నాయి కదా. దేవుడు నిశ్చయించిన పెళ్లిని కూడా ఆపేసుకుంటే పాపం అని పంతులు గారు చెప్పారంట. దాన్ని కడిగేసుకోవాలంటే నిప్పుల మీద నడవాలనేసి పరిష్కారం చూపించారంట. ఒరే 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 ఒరే, సెల్లేమో ఇంట్లో నిప్పులు తొక్కుతాది, అక్కేమో గుళ్ళో నిప్పులు తొక్కుతాది. బాగుందప్ప అక్క సెల్లెలాట. మీకు ఆటలుగా ఉందా? శ్రీవల్లి అసలే సున్నితం. తన కాళ్ళు బొబ్బలెక్కి ఏదైనా అయితే అబ్బా, నువ్వెలా ఫీల్ అవుతున్నావో నేను కూడా అంతకన్నా ఫీల్ అవుతున్నానమ్మా. శ్రీవల్లికి ఏమన్నా అయితే ఎలాగని ఎంత బాధపడుతున్నానో తెలుసా? బావా, బాధపడ్డం కాదు, నా కంగారుని అర్థం చేసుకొని గుడికి తీసుకువెళ్ళు బావా. ఏమ్మా, ఇందాకేమో ఆడు గుడికి రమ్మంటే రాను పొమ్మన్నావంట కదా, ఇప్పుడేంది అడుక్కుంటున్నావు? లేదు మావయ్య, నీకు దండం పెడతాను. నేను పరిగెత్తుకుంటూ వెళ్ళినా కూడా ఆలస్యం అవుతుంది. మా అక్క ఏమవుతుందో ఏంటో. బావా, నన్ను కార్లో తీసుకువెళ్తే తను అలా చేయకుండా అడ్డుకోగలుగుతాను. ప్లీజ్ బావా. అత్తయ్య, మీరైనా చెప్పండి అత్తయ్య. అంతలా వేడుకుంటోంది కదరా, తీసుకెళ్ళు దేవా. బావా ప్లీజ్, బావా ప్లీజ్ బావా. ఏడోకు. నువ్వు కన్నీళ్లు కారుస్తూ నా పక్కన కూర్చున్నావంటే కారు సీట్లు పాడైపోతాయి. అడుక్కోవచ్చులేరా, నాగవల్లి ఎంత ఏడిస్తే అంత మంచిది. గుళ్ళోకి వెళ్ళాక నిప్పులు కూడా ఆరిపోతాయి కదా. బావా, ఇక్కడ మాట్లాడుతూ ఉంటే ఆలస్యం అయిపోతుంది బావా. పద బావా, వెళ్దాం. నేను రెడీగానే ఉన్నాను. నువ్వే ఇక్కడ సెంటిమెంట్తో ఏడుస్తూ నిల్చుండిపోయావు. నాదే ఉంది. ఎక్సిలేటర్ మీద గట్టిగా కాలు తొక్కితే 5 నిమిషాల్లో గుళ్ళో ఉంటాం. అయితే పద బావా, వెళ్ళొస్తానత్తా. పద బావా, వెళ్ళొస్తానత్తా. జాగ్రత్త. ఏమైందో ఏంటో, గంగకి విషయం తెలిస్తే శ్రీవల్లిని నిప్పుల మీద నడవనిస్తాడా? ఆడి కాళ్ళకేమైనా ఇనపరాట్లు వేసుకున్నాడు అనుకున్నావా? అస్తమానం నడవడానికి ఇప్పుడు సెల్లెళ్ళ వంతు. కాలిపోనే, కాళ్ళు మాత్రమేగా. పంతులు గారు. ఏమ్మా శ్రీవల్లి, బడికి వెళ్లకుండా గుడికొచ్చారు? ఈరోజు సెలవా? ఈరోజు రామని సెలవు పెట్టాం పంతులు గారు. ఎందుకని అడగరే? చెప్పండమ్మా. మీరు చెప్పినందుకే. నేను సెలవు పెట్టమని చెప్పలేదే. నిప్పుల మీద కాలు పెట్టమని మీరే చెప్పారు కదా. అమృత, పెద్దవాళ్ళతో అలా పౌరుషంగా మాట్లాడకూడదు.
ఏదైనా సరే సౌమ్యంగా చెప్పాలి. నీలాంటి మంచిదానికి కష్టం పెట్టిన పాపం నాకు అంటుకుంటుందమ్మా. ఏం చేస్తాం, మీ దేవాబావ బెదిరింపులకు లొంగిపోయాను. అమ్మవారితో పాటు నువ్వు కూడా నన్ను క్షమించాలి శ్రీవల్లి. పంతులు గారు, నిప్పుల గుండానికి ఏర్పాటు చేస్తే మా అక్క దోష పరిహారం చేసుకోవాలనుకుంటుంది. శుభం. నిప్పుల్లో కాలిపోతుంటే శుభమంటారేంటి పంతులు గారు? ఏది జరిగినా అంతా మీకు మంచి జరగాలనేసి అలా అన్నానమ్మా. అమ్మవారి చుట్టూ ప్రదక్షిణలు చేసి దీపారాధన అయ్యాక కొబ్బరికాయ కొట్టండి. ఆ తరువాత ఆ తల్లి దయతో నిప్పుల మీద నడుదువుగాని. అలాగే పంతులు గారు. ఓయమ్మని ఏందయ్యా అట్ట ఉండాయి? నేను కాస్త అర్థమయ్యేలా చెప్పు బావా. త్వరలో రన్నింగ్, లాంగ్ జంప్, హై జంప్కి సంబంధించిన పోటీలు మొదలవుతున్నాయి. అందుకే ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేస్తోంది. ఓ అట్టగా. అవునులే, దొంగల్ని పట్టుకోవాలంటే ఏ మాత్రం దేహదారుడ్యం ఉండాలి. అయినా నాకు తెలియక అడుగుతున్నాను బావా, పోలీసులు ఇంత కష్టపడి ఇట్లాంటి పరీక్షల్లో పాస్ అవుతారు కదా, మరి దొంగలు ఎట్లాంటి పరీక్షలు రాయకుండా తప్పించుకొని భలే పారిపోతారే, ఎందుకంటావు? వాళ్ళు నీలాంటి దొంగ మొహాలే అయ్యుంటారు. ఏయ్, నీ పనేదో నువ్వు చూసుకో. మరి నువ్వెందుకు వచ్చావంట? ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళ వైపు చూడాలనా? వాళ్ళ వంక చూడ్డానికి నాకేం కర్మ? పక్కన బంగారు లాంటి బాగుంటే. ఇది ఇలాగే మాట్లాడుతుంది కానీ నువ్వు ప్రాక్టీస్ మొదలుపెట్టు. అబ్బా ఛ! ఆహా, ఇలాంటి మంచి మంచి పాటలు వింటూ ఎంత దూరమైనా ప్రయాణం చేయొచ్చు. త్వరగా వెళ్ళు బావా, ఆలస్యం అయిపోతుంది. దేనికి ఆలస్యం అవుతుంది? మనం ఏమైనా సినిమాకి వెళ్తున్నావా? ముందుగానే షో వేయడానికి. మా అక్క వాళ్ళు గుడికి వెళ్లారన్నా, నిప్పుల గుండం మీద నడిస్తే కాళ్ళు బొబ్బలెక్కుతాయి. శ్రీవల్లక్క తట్టుకోలేదు. త్వరగా పోనీ బావా. నేను మాత్రం తట్టుకుంటానా చెప్పు? తను పెన్సిల్ చెక్కినా సరే నాకు కంగారుగా ఉంటుంది, ఎక్కడ కోసుకుంటుందో అని. అలాంటిది ఇవాళ నిప్పుల మీద నడుస్తుందంటే నా గుండె ఎంత చిన్నపోతుందో నీకు తెలియదు నాగవల్లి. ఒరే సచ్చినోడా, నిన్ను ఇప్పుడే ఇక్కడే పీక పిసికి చంపేయాలనంత కోపంగా ఉంది. కానీ నీ ఒక్క మాట గట్టిగా అరిచినా నువ్వు నన్ను గుడికి తీసుకువెళ్ళావు. మనసులో తిట్టుకుంటున్నావు కదా నాగవల్లి, తిట్టుకో. నీకోటి తెలుసా, ఎవరైనా మనల్ని తిట్టుకుంటే మన ఆయుష్ పెరుగుతుందంట. ఎందుకంటే సాధారణంగా అందరూ దేవుళ్ళ పేర్లు పెట్టుకుంటారు కదా, 100% అలా దేవుళ్ళ పేర్లు తలుచుకుంటున్నట్టు అవుతుంది. అప్పుడు మనకి మంచిదవుతుంది, వాళ్ళకి మంచిదవుతుంది. ప్లీజ్ బావా, నేనేం తిట్టుకోవట్లేదు. దయచేసి కొంచెం ఫాస్ట్గా పదా. నిదానమే ప్రధానం. స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అని అక్కడ సైన్ బోర్డ్స్ కూడా ఉన్నాయి. పోలీస్ అయినా నాలాంటోడు పాటించకపోతే జనం ఫాలో అవుతారా చెప్పు? వెళ్దాం. గుడేమైనా గుడివాడలో ఉందా? మనకి దగ్గరేగా. బా, ఇలాంటి పాటలు వింటూ పోతే సుదీర్ఘ ప్రయాణం చేయొచ్చు.
చేస్తాడు? ఎన్నిళ్ళు మనల్ని కంటికి రెప్పలా చూసుకున్న అన్నయ్య మనకు కాసేపు కనపడకుండా ఉంటేనే కంగారు పడ్డాం. ఇప్పుడు తను ఎలాంటి గాయం చేసుకోకుండా మనం ఈ పని పూర్తి చేసుకొని వెళ్ళిపోదాం. పదండి. శివ, అమ్మా గంగబావ, శివ, 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 ఏమైంది? దెబ్బ తగిలిందా? లేదు బావా, ఏం కాలేదు. బావా, మన ఊరు బాగుపడాలంటే శివ పోలీస్ ఆఫీసర్ అవ్వాలి. అవును బావా, కనుమరుగైపోయిన వాళ్ళందరూ మళ్ళీ కనబడాలంటే శివ పోలీస్ డ్రెస్లోనే మన కంట పడాలి. అన్యాయం జరిగిన ఆడపిల్లలందరికీ న్యాయం జరుగుతుంది. ఆత్మహత్య చేసుకున్న వాళ్ళందరికీ మంచి జరుగుతుంది. మంగా, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? ఎప్పుడూ పేచీ పెట్టుకునే నీకు తన మీద ఇంత మంచి అభిప్రాయం ఉంది అనుకోలేదు. నీలాంటోడిని కట్టుకున్నందుకు ఏ ఆడపిల్లకైనా అసూయ ఉంటుంది బావా. అది గుర్తొచ్చినప్పుడు అలా మాట్లాడతాను, కానీ శివలాంటి ఆడపిల్ల మగవాళ్లతో పోటీ పడి మరీ ఎదుగుతుందంటే అలాంటి ఆడపిల్లలకి చాలా గర్వంగా ఉంటుంది. నువ్వు అర్థం చేసుకొని తనని ప్రోత్సహించినందుకు నీ పట్ల నాకు ఇంకా గౌరవం పెరిగింది బావా. శివ ఇష్టాన్ని, దానికోసం పడే కష్టాన్ని చూసి తన ఆశయానికి అడ్డుపడకూడదనేసి నేను అనుకున్నాను మంగా. తను అనుకున్నది సాధించడానికి ఎంతవరకైనా సాయం చేస్తాను. అక్క వాళ్ళు ఎటున్నారు? పంతులు, అయ్యా చెప్పండి అయ్యా. ఏంటి పంతులు, శ్రీవల్లి నిప్పులు తొక్కటం మొదలుపెట్టిందా? ప్రదోషకాలం అవ్వాలయ్యా. ఆ తరువాతనే అమ్మవారికి మొక్కులు చెల్లించాలి. అయినా తనకు దోషం లేకపోయినా అబద్ధం చెప్పి శ్రీవల్లిని అలా మోసం చేయడం నాకు చాలా బాధగా ఉందయ్యా. అరే, ఎందుకు వరి అవుతున్నావు చెప్పు. ఈ పని చేయడం వల్ల నీకు కూడా లాభం ఉంది కదా. భక్తులు వేసే చిల్లర తీసుకుంటే తప్పులేదు, కానీ చిల్లర బుద్ధితో ఇలాంటి పనులు చేస్తే తప్పు కదయ్యా. ఒక్కసారి తప్పు చేశాక దానికి సంబంధించిన పని పూర్తయ్యే వరకు ఆ తప్పుని కంటిన్యూ చేస్తూనే ఉండాలి పంతులు. నాగవల్లి వెళ్ళి వాళ్ళ అక్కా చెల్లెలని కలిసి నిప్పుల మీద కాలు పెట్టకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో శ్రీవల్లి నిప్పుల మీద నడవాలి. నడిచేలా నువ్వు చెయ్యాలి. లేదంటే చెప్పాను కదా, అన్యాయంగా కేసులో ఇరుక్కుంటావు. ఇదిగో, అప్పుడప్పుడు కొన్ని ఫోటోలు తీస్తూ ఉండు. శ్రీవల్లితో ఫోటో దిగాలన్నా నా చిలిపి కోరిక ఈ రకంగా తీరాలి. అర్థమైందా? అలాగేనయ్యా. అక్క, నాగవల్లి, నువ్వెందుకు వచ్చావు? నీకేదో దోషం ఉందంట కదక్క. నిప్పుల మీద నడవబోతున్నావని చెప్పారు. కాళ్ళు కాలిపోతాయక్క. ఎందుకు ఇలాంటి పని చేస్తున్నావు? దోషం పోవాలంటే ఇలాంటివి చెయ్యక తప్పదు నాగవల్లి. ఏం పాపం చేశాను? ప్రతిసారి పెళ్లి ఆగిపోతూనే ఉంది. పెళ్లి ఆగిపోతే ఆగిపోయింది.
పెళ్లి చేసుకొని నాకేమైనా ఒరిగిందా? బాధలు పడుతూనే ఉన్నాను కదా. అక్కకి ఎంత చెప్పినా వినట్లేదు నాగవల్లి. అన్నయ్య లేడని ఇక్కడికి తీసుకొచ్చింది. అన్నయ్య రాకముందే నిప్పులు తొక్కేసి దోషమేదో తొలగించుకోవాలనేసి శ్రీవల్లక్క ప్రయత్నం. అయ్యో వద్దక్క, నువ్వు తట్టుకోలేవు. నా మాట విను. కావాలంటే నీ బదులు నేను నడుస్తానక్క. నాగవల్లి, నువ్వు మా ఇంట్లో కోడలిగా అడుగు పెట్టింది కాపురం చేయడానికి, అంతేగాని నీ కాళ్ళు బొబ్బలెక్కి సరిగ్గా నడవకుండా ఇబ్బంది పడ్డానికి కాదు. నేనెక్కడ కాపురం చేస్తున్నాను? ఇలా అయినా సరే మా అక్క వాళ్ళకి సాయం చెయ్యి నువ్వు బావా. అలా గట్టిగా అరవకు నాగవల్లి. చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా విన్నారంటే నువ్వు నాతో కాపురం చేయట్లేదనేసి వెటకారంగా నవ్వుతారు. నవ్వితే నవ్వారు, కానీ మా అక్క ఏడిస్తే నేను తట్టుకోలేను. నిప్పుల మీద నేను నడుస్తానక్క. వద్దు నాగవల్లి, నువ్వు ఆ పని చెయ్యొద్దు. పంతులు ఇటు రావయ్యా. ఇక్కడ ఎవరికి వాళ్ళు త్యాగం చేసి కాళ్ళు కాల్చుకోవాలనుకుంటున్నారు. ఏమైంది బాబు? నిప్పుల మీద నేను నడుస్తానని ఒకరు, కాదు నేను నడుస్తానని ఇంకొకరు. ఇలా అక్క చెల్లెళ్ళందరూ పోటీ పడుతున్నారు. ఇందులో గెలుపోటములుండవు, ప్రైజులు కూడా రావని నువ్వు ఒకసారి చెప్పు. చూడండమ్మా, దోషం ఎవరికుందో వాళ్లే నిప్పుల మీద నడవాలి. ఆ మాటకొస్తే మీ గంగన్నయ్య శ్రీవల్లి బదులుగా నేను నడుస్తానని చెప్పాడు కదా. అయినా సరే అలా కుదరదనేసి చెప్పి వచ్చాను. అవును నాగవల్లి, నువ్వేం బాధపడకు. అంతా అమ్మవారి దయ. నేనే కాదు, పెళ్ళైన నీ జీవితం కూడా బావుండాలని కోరుకుంటాను. శ్రీవల్లి నిప్పులు తొక్కడానికి బయలుదేరింది. అయ్యో, అక్క వద్దన్నా వినట్లేదు కదా పంతులు గారు. అక్క దోషం పోవాలి, అమ్మవారు కరుణించాలంటే నేనేం చేయాలో చెప్పండి. నా వంతు సహాయం నేనేం చేయమన్నా చేస్తాను. అవును పంతులు గారు, నేను కూడా అందుకు సిద్ధంగానే ఉన్నాను. నేను కూడా సిద్ధంగా ఉన్నాను పంతులు గారు. అలా అందరూ అడిగితే నేనేం చెప్పనమ్మా. ఇందాక నేను అడిగితే చెప్పావు కదా పంతులు. అదిగో ఆ చెట్టు మీద పూలదండ ఉంది కదా, దానంతటది కిందకి జారి అమ్మవారి మెడలో పడేంత వరకు పొర్లు దండాలు పెడితే శ్రీవల్లికుండే దోషం త్వరగా పోతుందన్నావు కదా. నిజమా పంతులు గారు? చెప్పండి స్వామి, అలా చూస్తారేంటి? ఆడవాళ్ళు అడుగుతుంటే అవును అనడానికి ఏమైంది మీకు? అవునమ్మా. అయితే పొర్లు దండాలు పెట్టేస్తాము. అమ్మవారు కరుణిస్తారంటే అందుకు మేము సిద్ధంగానే ఉన్నాం. పదక్క, మన భక్తే నిజమైతే అది జరిగి తీరుతుంది. హా, ఉంటానయ్యా.